గారు ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్షిని బాధితురాలు అమాయకురాలు అనేసి కొంతమంది భారీగా ఎలివేషన్ ఇస్తున్నారు. మరి ఏంటి, ఎవరు ఆ వర్షిని, ఎవరు ఏంటి, ఆ కథ ఏంటి అసలు మీకున్న సమాచారం? కాదండి, వర్షిని అమాయకురాలు ఎట్లా అవుతుందండి? డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి గారి దగ్గర 3 ఏళ్ల క్రితం వెళ్ళేసేసి మా దగ్గరకు వచ్చిందండి. శనేశ్వరాలయంలో ఉంటే నా దగ్గరకు వచ్చి అన్నా నేను నీ ఫ్యాన్ అన్నా, నీతో సెల్ఫీ దిగుతాను అన్నా. సరేనమ్మా దిగన్నా దిగా. తర్వాత అక్కడి నుంచి పోయి డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి గారి దగ్గరికి వెళ్ళి చేరారు. రాజేష్నాథ్ అఘోరి గారి దగ్గరికి వెళ్తే పాప మీ అమ్మాయి మంచి అమ్మాయి, అమాయకంగా ఉంది, అది ఇది అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకెళ్లేసేసి ఆయన దగ్గర పెట్టుకొని కన్న కూతురులాగా చూసి ఆమెకి మంత్ర ఉపదేశం ఇచ్చి చేసుకోమ్మా అఘోరి అంటే ఏమేం చేస్తుందండి? చివరికి నాన్నగారు ఉంటుంది రాజేష్నాథ్ అఘోరి గారిని. అట్లాంటి నాన్నగారు అంటూ ఆయన మీదే ముసుకోటి కప్పుకొని నా మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పింది. మరి ముసుగు తీసి ఎందుకు మాట్లాడాలి ఆ రోజు ఇవా? అంటే ఎట్లా అమాయకురాలు అవుతుంది? అంటే పబ్బుకి వెళ్ళే మహిళ అమాయకురాలండి. అంటే ఇప్పుడు ఇలా వల్ల శ్రీనివాస్ ఎవరైతే మన వాడు అఘోరి అంటున్నామో ఆ శ్రీనివాస్ అనేవాడికి ఇప్పుడు ఏమన్నా ప్రాణహాని ఉందా? ఇప్పుడు వర్షినికి ప్రాణహాని ఉందా? శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా? అసలు ఏంటి బలిగిపోతున్నాడు? శ్రీనివాస్ దగ్గర డబ్బులున్నంత కాలం, శ్రీనివాస్ యొక్క ఏదైతే ఆస్తి ఉందో, ఎవరికి తెలియకుండా ఉంచుకున్న ఆస్తి వాడికి మాత్రమే తెలిసి ఉన్నంత కాలం వాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏమీ ఉండదు. సార్ ఇదంతా ఒక గేమ్ సార్. ఆలోచించండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాలి? విజయవాడ తీసుకెళ్ళాలి. వాళ్ళ అమ్మ నాన్న మంగళగిరిలోకి తీసుకెళ్ళి అప్పగించాలి. ఒక న్యూస్ ఛానల్కి తీసుకెళ్ళడం ఏందండి? ఆ న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా? ఏమండి, మీ దగ్గరికే నేను తీసుకొచ్చాను అనుకోండి, నేనే విష్ణు, మీరేమంటారు? ఏమన్నా అనిల్ నీకు బుద్ధి జ్ఞానం లేదా? పోయి ముందు తల్లిదండ్రులకు చూపించి తల్లిదండ్రులు బాధపడుతున్నారని అనాలి. కానీ అరే నీకు యూస్ పెరుగుతాయనో ఏం పెరుగుతాయో అనేసి ఒకని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఆ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు ఉద్యోగం ఇస్తానప్పుడు ఇస్తావా? వ్యూస్ కావాలి తప్పితే నీకు సమాజం అన్నటువంటి బాధ్యత లేదా? దీన్ని ప్రశ్నిస్తే ఎవరైనా ఏం రాస్తారంటే డాక్టర్ రాజేష్నాథ్ అఘోరినే ఫేక్ అఘోరిని సృష్టించాడు. ఏందండి దౌర్భాగ్యం? ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఇక వాడి మీద బురద చల్లుతారు ఈ న్యూస్ ఛానల్స్. డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి దగ్గరికి వాడిపోయి రాజేష్నాథ్ అఘోరిని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తే అసలు డాక్టర్ రాజేష్నాథ్ అఘోరినే ఈ ఫేక్ అఘోరిని పుట్టించాడు. అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందండి వీళ్ళకి? అవును. ఒకసారి అనిల్ గారు ఒకసారి పీసీఆర్ ఒక్క ఫోటో ఒకటి బాక్స్లో ప్లే చేయండి. ఒకసారి అనిల్ గారు ఆ ఫోటో చూడండి, మా స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది. ఒకసారి మీరు ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో వచ్చేసి ఈ శ్రీనివాస్, ఎవరైతే ఈ అఘోరి శ్రీనివాస్ ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి ఫోటో ఒకసారి చూస్తాం మనం. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం అంట. అదేదో ఒకటి ఉంది. ఈయన ఫోటో పెట్టేసి ఈయన ఒక దైవ స్వరూపుడిగా చూపించేసి ఒకటి పెట్టారు. NH49 మెయిన్ రోడ్, తిరుపచెట్టి, శివగంగా డిస్ట్రిక్ట్, తమిళనాడు. శివగంగా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి తిరుపచెట్టి అనేటటువంటి ప్రాంతంలో ఈయన శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం అంట. ఈ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం ఏందో తెలియదు. ఇందాక మీరు చెప్తుంటే నాకు కూడా అనుమానం వచ్చింది. టూర్ అండ్ ట్రావెల్స్ పేరుతోటి ఏమన్నా హవాలా ఏమైనా చేశాడో, లేకపోతే మీరు చెప్పినట్టు ఈ గంజా ఏమైనా స్మగ్లింగ్ చేసాడో డౌట్ వస్తుంది. ఏంటి అది నిజమే అనుకోవచ్చా? మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉండే వాళ్ళతో కూడా కొంత సమాచారం వచ్చింది. పూర్తి సమాచారం వచ్చాక అది కూడా వెలుగులోకి తీసుకొస్తాం. ఏంటి ఆ పంచాయతీ ఏంటి సార్? ఇప్పుడు అదిగో పులి అంటే ఇదిగో తోక సార్. వీళ్ళందరూ ఏంటంటే వాడు ఫోటో పెట్టుకుంటున్నారు, క్యాచ్ చేసుకుంటున్నారు. వాస్తవంగా వాడు పిచ్చోడు, వాడికి ఏమీ తెలియదు. డబ్బులు వచ్చి పడ్డాయి. ఫస్ట్ డబ్బులు ఊరకనే వస్తున్నా, వాడికి ఏం చేయాలో తెలియదు. కాస్త కోస్త చదువుకున్నాడు, లేకపోతే జ్ఞానం ఉన్నాడు అయితే తల్లిదండ్రులకైనా ఇస్తాడు. ఆ తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేదు వీడు. మీకు ఒక ఇది ఉంది, బాగా బతికినాడు, పక్కన వెనకాల మురికి కాలంలో పడి చచ్చాడట. వీడేదో ప్లాన్ చేసుకున్నాడు, కష్టపడ్డాడు, ఎవరి కాల్లో పట్టుకున్నాడు. అంటే ఉన్నాయా మీరు చెప్పినట్టు అనిల్ గారు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఆస్తులు ఉన్నాయా? డబ్బులు ఆస్తులు లేకపోతే ఎట్లా తిరుగుతాడు సార్? నేను 97 నుంచి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నా. 30 లక్షల అప్పు ఉంది సార్. 30 లక్షల అప్పు ఉంది నాకు. అంటే మెయింటెనెన్స్, మేము లో మెయింటెనెన్స్ చేస్తేనే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ఆడు లేచిన దగ్గర నుంచి కారులోనే తిరుగుతాడు, Okay. కారులోనే పడుకుంటాడు, కారులోనే తిరుగుతాడు. I10 ఎంత వస్తుంది పెట్రోల్ కారు, తిరుగుతూనే ఉంటాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? సార్ ఏమీ లేకపోతే వర్షిని వాడితో Okay. ఎందుకు వెళ్ళిపోతుంది? Okay. వర్షిని బ్లడ్ రిపోర్ట్ ఒకసారి శాంపిల్ అంటే తీసుకొచ్చి చూడండి, ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉందో లేదో తెలిసిపోతుంది కదా మనకి. అవును అవును ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ అమ్మాయిని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే ఆమె స్మోక్ చేస్తుంది, తర్వాత ఇప్పుడు ఆల్కహాల్ కూడా తెలంగాణలో తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఒక కూడా వర్షం ఉంది రాస్తారు. సార్. తెలంగాణలో మహిళలు కూడా Okay. కొన్ని దగ్గర ఆల్కహాల్ సేవిస్తారు, వాళ్ళ సాంప్రదాయం, దాన్ని మనం ఎట్టి పరిస్థితులు కాదనలేం. మా ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో లేదు కదా ఆ సాంప్రదాయం, మంగళగిరిలో లేదు కదా. అట్లాగే ఈ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చిన తర్వాత A1 ఛానల్ దగ్గర నుంచి విష్ణు అనేవాడు ఎందుకు మాయమైపోయాడు?